ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే, ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి. అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు సరైన భోజనం, పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్, అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా, ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతో వారి సహకారం అడిగినాం. విద్య, వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా, గాంధీ, నిజాం, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు. ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలీదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకే నిర్వాహకులకు
మధు పండిట్ జీ గారిని ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ టు oblige to accept this Usmania Gandhi NIMS and cancer hospital wherever the needy people are there. I need your support to serve their food. అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వాటిని నిర్వహించడం, ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి. మీరు మేము కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే పథకాలలో కూడా అవసరమైన దగ్గర మీ సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మీ సహకారం ఉంటే ఈ ప్రభుత్వం ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులకు, దాతలకు, నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, దాతలు వీలైనంత మేరకు ఈ హరే కృష్ణ ఫౌండేషన్కి మీరు సహాయం అందిస్తే అది పేదలకు చేరుతుంది. పేదలకు మీరు అందించాలనుకున్న ఏ కార్యక్రమమైనా వీరి ద్వారా చేరుస్తే తప్పకుండా పేదలకు చేరుతుందని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. May I now request Honorable CM to felicitate donors, please. దాతల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో అద్భుతమైన అంశం చెప్పారు. భగవద్గీత స్ఫూర్తిని లోక కళ్యాణం కోసం వాడుకోవాలని. ఇప్పుడు భూసేవక్ డోనర్ శ్యామ్ సుందర్ గుప్తా గారు, ట్రస్టీ శ్రీకృష్ణ గోసేవా మండల్. అనంతరం సురేష్ కుమార్ అగర్వాల్ గారు, సెక్రటరీ శ్రీకృష్ణ గోసేవా మండల్. భూసేవక్ డోనర్స్ వీరు 6 ఎకరాల భూసేవ చేశారు. చాలామంది ట్రస్టీలు సభలో కూడా ఉన్నారు. అందరూ కలిసి గట్టిగా కరతాళధ్వనులతో వారిని అభినందించండి. ఆనరబుల్ సీఎం గారు సత్కరిస్తున్నారు. తర్వాత ఫౌండర్ ప్యాట్రన్స్ 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల దాకా 1 crore to 10 crores అందించిన వారు పెంచల్ రెడ్డి గారు. ఒకరి తర్వాత ఒకరు రావాలండి. పెంచల్ రెడ్డి గారు, తర్వాత వట్ట మహేష్ గారు, కార్డులేస్ బాబు కార్డులేసేమా. భూసేవ శ్యామ్ సుందర్ గుప్తా గారు, సురేష్ కుమార్ అగర్వాల్ గారికి సన్మానం. అనంతరం ఫౌండర్ ప్యాట్రన్స్ 1 crore rupees to 10 crores, 1 కోటి నుంచి 10 కోట్ల దాకా అందించారు. వారిలో పెంచల్ రెడ్డి గారు, వట్ట మహేష్ గారు. తర్వాత ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా 7.5 కోట్ల చెక్ అందిస్తున్నారు. 7,50,00,000 చెక్ ప్రదీప్ అగర్వాల్ గారు, మహేష్ గారు సీఎం గారి చేతుల మీదుగా మన హరే కృష్ణ మూమెంట్స్ పెద్దలకి ఇస్తారు. తర్వాత శివరాం రెడ్డి గారు, నిత్యానంద రెడ్డి గారు, డాక్టర్ కె మహే గారు, డి శ్రీనివాస్ గారు, కృష్ణప్రసాద్ గారు, జిఎస్పి వీరారెడ్డి గారు, తర్వాత కాంతిలాల్ అండ్ ఫ్యామిలీ రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, కాంతిలాల్ అండ్ ఫ్యామిలీ త్వరగా వేదికపైకి రావాలండి. వీరంతా డోనర్స్ అండి. మీరు ఆ దృశ్యాన్ని చూసి ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో దాదాపు 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల దాకా దానం చేసిన, భూరి విరాళం అందించిన వారిని మీరు కరతాళ ధ్వనులతో అభినందించడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ టు ఫెలిసిటేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ రాజశేఖర్ గారు, ప్రత్యూష గారు, భూపేష్ గారు, మాజిద్ గారు, బాబ్జీ గారు. వీరంతా ఆర్కిటెక్చర్లోను, థీమ్డ్ ఎక్స్పీరియన్సెస్లోను, స్ట్రక్చరల్లోను, అలాగే దే ఆర్ ఆల్ ది కన్సల్టెంట్స్. రాజశేఖర్ గారు, ప్రత్యూష గారు, భూపేష్ గారు, మాజిద్ గారు, బాబ్జీ గారు. దే ఆర్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై
So congrats to all the consultants. Hare Krishna. Everyone can chant loudly one time. Hare Krishna, Hare Krishna. Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama. Rama Rama, Hare Hare. హైదరాబాద్ మహానగరంలో ఆధునిక టెక్నాలజీకి సమకాలానికి ప్రతీకగా ఉండే మరి ఇందాక ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ అన్న మాట ఒకటే. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ హరే కృష్ణ మూమెంట్ తరఫున హృదయపూర్వక నమస్తులు, ధన్యవాదాలు.